హైదరాబాద్ వేదికగా ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన భారత్ సమ్మిట్ 2025కి సర్వం సిద్ధమైంది. హెచ్ఐసిసి నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు. రైట్ అనుదీప్, హెచ్ఐసిసి వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి భారత్ సమ్మిట్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈరోజు ఉదయం 10:30కు ప్రారంభం కాబోతున్నటువంటి ఈ సమావేశానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు కానీ అట్లాగే మిగతా కార్యకర్తలు నాయకులు కానీ చేరుకుంటున్నారు. అయితే దాదాపుగా 2 రోజులు ఈరోజు రేపు ఈ సమావేశం జరగనుంది. దాదాపుగా ఈరోజు 4 సెషన్లు, రేపు 4 సెషన్లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ 5 హాళ్లను ఏర్పాటు చేశారు. లిబర్టీ హాల్, జస్టిస్ హాల్, అట్లాగే కాన్స్టిట్యూషనల్ హాల్, ఈక్వాలిటీ హాల్, ఫ్రాటర్నిటీ హాల్ అంటూ 5 హాల్స్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు మనము లోనికి వస్తున్నటువంటి నాయకులు కానీ అయితే అట్లాగే దీనికి సంబంధించి దాదాపుగా 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు వస్తున్నారు. వీటికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. వాళ్ళకి ఎటువంటి భద్రతా ఇబ్బందులు రాకుండా పోలీసులు అయితే ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఐడి కార్డులు ఉన్నటువంటి వాళ్ళని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇటు వచ్చే వాళ్ళకి సంబంధించి కూడా మిగతా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు మన తెలంగాణ కల్చర్ తెలిసే విధంగా, తెలంగాణ కల్చర్ను ప్రతిబింబించే విధంగా బోనాలు, పేర్ని నాట్యము, అట్లాగే కూచిపూడి, కథకళి వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో వాళ్ళకు స్వాగతం పలుకుతున్నారు. అట్లాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బిగ్ హాల్ ఏదైతే ఉందో ఇందులో ఈరోజు 4 సెషన్లు కూడా జరగబోతున్నాయి. ఒక్కొక్క హాల్లో ఒక్కొక్కటి జరుగుతున్నట్టు ప్రస్తుతం మనతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ గారు కూడా కనిపిస్తున్నారు. వారు మాట్లాడిన సుముఖత వ్యక్తం చేయట్లేదు. అట్లాగే ఇటు చూస్తే కనుక ఈ హాల్లో కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికి దాదాపుగా ఆ మెయిన్ హాల్లో గాంధీజీకి సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ హాల్లో దాదాపుగా 40 మంది మహానుభావుల చిత్రాలతో పాటు వాళ్ళు చెప్పినటువంటి మంచి వాక్యాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఫ్లెక్స్ రూపంలో ప్రదర్శిస్తున్నారు. దాదాపుగా ఇక్కడ కూర్చునేందుకు అందరికీ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూర్చునేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మరి కాసేపట్లో ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కూడా అందరూ రానున్నారు. సో అట్లాగే దీనికి సంబంధించి అలీనోద్యమ స్ఫూర్తితో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత సోవియట్, రష్యా అట్లాగే అమెరికా 2 దేశాలు బలమైన దేశాలుగా ఏర్పడిన తర్వాత తమ కూటమిలోకి రావాలని మిగతా దేశాలను ఆహ్వానించినప్పుడు వాళ్ళు రాకుండా అలీనోద్యమం పేరిట మిగతా దేశాలను ఏకమైనట్టుగా ఇప్పుడు కూడా న్యాయం, ప్రపంచ శాంతి, పెట్టుబడులు, అహింసని లక్ష్యంగా కూడా ఈ నిర్వహణ చేస్తున్నారు. అయితే ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ చేపడుతున్న కార్యక్రమాలు కానీ తెలిసే విధంగా స్పెషల్గా ఒక స్టాల్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇది పూర్తిగా చూస్తే 2 రోజుల పాటు కొనసాగనుంది. ఈరోజు ముఖ్యంగా ఇందులో జెండర్ జస్టిస్ అట్లాగే ఫెమినిస్ట్ ఫ్యూచరు, దాంతోపాటుగా అంటే మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువగా వస్తున్న సందర్భంలో ఫ్యాక్ట్ అండ్ ఫిక్షన్, ఫ్యాక్ట్ వర్సెస్ ఫిక్షన్, అట్లాగే తర్వాత యూత్ అండ్ పాలిటిక్స్, ఇటువంటి విషయాలపైన ఈరోజు సమావేశాలు అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు యూ అనేది.